తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయంటారు. గతంలో మీరు చెప్పున్నారు, ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల అప్పులు కూడా క్రమేణా తొలగిపోతాయని చెప్పున్నారు. ముఖ్యంగా ఆ అమ్మవారిని ఆరాధించే క్రమంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా మాండలికంగా ఆరాధించాలా, లేకపోతే వారంలో ఒక్కరోజు ఆరాధిస్తే సరిపోతుందా? సో అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగుండాలి అని అంటే, రుణబాధలు తొలగిపోవాలంటే అసలు ఎలా ఆరాధించాలి, ఏ పరిహారం చేయాలి, ఫలితాలు ఎప్పటిలోగా చూడొచ్చు అంటారు మనం? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. విజయవాడ కనకదుర్గా అమ్మవారు, ఆమె పేరే కనకదుర్గా అమ్మవారు. కనకదుర్గ అంటే బంగారుమయమైన, కనకం అంటే బంగారు. ఎస్, అవును. అంతేకాకుండా యావత్ ప్రజానీకము మీద కనికరము చూపించగలిగినటువంటి అమ్మవారు. నిజమైన భక్తుడికి నిజమైనటువంటి కరుణ చూపించేటువంటి అమ్మవారు. అమ్మవారు లోకమాత జగజ్జనని. ఆమె కరుణ ఎవరి మీద ఉండదు, అందరి మీద ఉంటుంది. ఆమెను ఆరాధించుకునేటువంటి విధానములో మనము చేసుకోవాల్సినటువంటి పనులతో చేసుకుంటే తప్పకుండా ఆమె కరుణిస్తుంది. మనకు బాధ వచ్చినప్పుడు ఏదైనా దెబ్బ తగలటము ఇంకోటి జరిగితే అమ్మ అంటాం. ఆ అమ్మ ఎవరు? మన అమ్మ కాదు, లోకాలను ఏలేటువంటి అమ్మ జగజ్జనని. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ అని మనం చెప్పుకుంటాం. అలా అమ్మవారిని, తన కనకదుర్గాదేవిని ఏ విధముగా ఆరాధిస్తే మీరు అడిగినట్టుగా అన్ని రకాల యోగాలు కలుగుతాయి అనేది ఇక్కడ ప్రామాణికం. మీరు బాగా చూడండి, మనం గమనించాలి. ఎప్పుడు కూడా కనకదుర్గా అమ్మవారిని ఎప్పుడు కూడా పసుపు పచ్చని ముఖముతోనే ఉంటుంది. అవును కదా. అందుకనే దీక్ష తీసుకున్నా కూడా భవానీ మాల అని తీసుకుంటే పసుపు పచ్చని వస్త్రాలు వేసుకొని తీసుకుంటారు. అవును. మనము గుళ్ళో అయినా కనకదుర్గా అమ్మవారికి దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు దుర్గా అమ్మవారి గుడికి పోయినా, లేదు కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు కాబట్టి ఒకరొకరు ఒక్కొక్క చోట ఉంటారు. ఎన్నో వేరే వేరే దేశాల్లో ఉండేవాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు. ఎవ్వరికైనా కనకదుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అన్నప్పుడు అమ్మవారి గుడికే వెళ్ళక్కర్లేదు. ఓకే. శుక్రవారం నాడు, మంగళవారం నాడు, ఇలా మంగళవారాలు శుక్రవారం 2 వారాలు చేయాలి. 2 అమ్మవారికి చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నటువంటివి. ఈ 2 వారాలు గనక నిష్ఠగా మన కోరికలు, ఎటువంటి కోరికలైనా సరే, ఏమిటి, అనేక రకాల కోరికలు ఉంటాయి. అవును. ఏదో నాకు భూపరంగా ఇబ్బందులు ఉన్నాయి, భూమి పరంగా, కేసుల పరంగా ఇబ్బందులు ఉన్నాయి, డబ్బు పరంగా ఇబ్బందులు ఉన్నాయి, కళ్యాణ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు అనేకం. ఏ ఇబ్బంది అయినా కావచ్చు. ఈ ఇబ్బందికి ఇదే చేయి, ఆ ఇబ్బందికి ఇదే చెయ్యి అని కాదు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు అనేటువంటిది మనం చూసుకుంటే వాళ్ళకు తెలుస్తాయి. ఆ ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్లకు అమ్మవారిని మనం ఏ విధంగా ఆరాధించాలి? మేము ప్రతి నెల అమ్మవారి గుడికి వెళ్తున్నాం గురువుగారు, లేదా 6 నెలలకు ఒకసారి వెళ్తాము గురువుగారు, అమ్మవారి దర్శనం చేసుకొచ్చుకుంటున్నాం గురువుగారు, నేను కనకదుర్గ అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానం చేసుకుంది, ఏ పని చెయ్యను గురువుగారు, ఇలాంటివేవో చెబుతూ ఉంటారు. సరే, వాటెవరి ఏదన్నా కావచ్చు. కానీ అమ్మవారిని ఆరాధించేటువంటి విధానంలో ఏమిటి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, కనకదుర్గా అమ్మవారి ఫోటో అందరి దగ్గర దొరుకుతుంది, అన్ని చోట్ల. మన ఇంట్లో ఉంటే పరమ పుణ్యప్రదం. అంతకంటే ఇంకొకటి వేరే ఎటువంటి ఇబ్బంది ఉండదు కాక ఉండదు. సూపర్. ఇంట్లో ఉందనుకో మంచిదే కదా, అందులో సందేహం ఏముంది? దాంట్లో మనం చేయాల్సింది ఏమిటి అంటే 3 ప్రమిదలు తీసుకోవాలి. ఓకే.
ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఉమ్, 3 మామూలుగా ఒక ప్రమిద పెట్టి దీపారాధన చేస్తాం. దీపావళి పండగ వచ్చినా ఇంకొకటి వచ్చినా. ఉమ్, అలా కాకుండా ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి 3 ప్రమిదలు పెట్టడం. ఉమ్, 3 ప్రమిదలు పెట్టిన తర్వాత పైన ఉన్న ప్రమిదకు ఏం చేయాలి అంటే పసుపు బాగా పట్టించడం. ఓకే. ప్రమిదకు ఎక్కడ కింద చుట్టూ ఓకే. అడుగు భాగం ఉమ్, పట్టించిన తర్వాత ఒత్తులు ఉంటాయి. ఉమ్, త్రివర్తి సంయుక్తం అన్నాడు కాబట్టి ఓకే. 3 ఒత్తులు కలిపి ఒకటిగా చేసుకోవటం. ఒకటిగా చేసుకున్నప్పుడు ఆ 3 ఒత్తులకు కూడా ఉమ్, కాస్త జిడ్డు పట్టించుకొని పసుపు పట్టించడం. ఓకే. జిడ్డుతోనే, నీళ్ళతో కాదు, ఓకే. నెయ్యితో కానీ దేనితోనో కానీ. ఉమ్, మామూలుగా 3 ఒత్తులు ఏకీకృతం చేసి ఈ 3 ప్రమిదలు కింద ఉండే ప్రమిదలకు అక్కర్లేదు, పైన ఈ ఒత్తి వేసేటువంటి ప్రమిదకు మాత్రమే కింది పక్క పసుపు పట్టించడం. ఉమ్, ఆ ప్రమిదకు మొత్తం పసుపు పట్టించడం. ఉమ్, మనం ఏదైనా చెంబుకు కానీ ఇంకో దానికి కానీ పసుపు పట్టిస్తాం కదా, అవును. అలా పసుపు పట్టించవచ్చు. అలా పసుపు పట్టించిన తర్వాత 3 ఒత్తులు వేసిన తర్వాత 3 రకాల నూనె, అంటే ఏమేమిటివి, ఉమ్, నువ్వుల నూనె, ఉమ్, కొబ్బరి నూనె, ఉమ్, ఆవు నెయ్యి, ఉమ్, ఈ 3 కలుపుకొని ఉమ్, 3 దాంట్లోకి వేయటం సమపాళ్ళుగా. ఉమ్, అదొక స్పూన్ అదొక స్పూన్ అదొక స్పూన్, లేదా ఇది 2 స్పూన్లు అది 2 స్పూన్లు అది 2 స్పూన్లు, ఉమ్, సమపాళ్ళుగా ఉండాలి ఏది చేసినా. ఓకే. అలా 3 రకాల నూనె అందులో వేయటం. ఉమ్, వేసిన తర్వాత ఈ 3 ప్రమిదలు ఎక్కడ పెట్టాలి, ఉమ్, కనకదుర్గా అమ్మవారి ముందు ఉమ్, మండలం చేయటం. ఓకే. చతురస్రం ఉమ్, అమ్మవారి పటం ముందు ఉమ్, దేంతో, గంధంతో ఓకే. చతురస్రముగా మండలము చేసి ఉమ్, 3 తమలపాకులు తీసుకోవటం. ఉమ్, 3 తమలపాకులు ఏమిటి, కొసలు ఇటు 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 పెట్టడం. ఓకే. ఇలా 3 ఉండేట్టుగా తమలపాకులు అలా పెట్టి ఆ తమలపాకుల మీద ఈ ప్రమిదలు పెట్టడం. ఓకే. పెట్టి దీపారాధన చేయటం. ఉమ్, సహజంగా ఉమ్, దీపారాధన చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత అయినా చేసినాక దుమ్ దుర్గాయై నమః, దుమ్ దుర్గాయై నమః, దుమ్ దుర్గాయై నమః అనేటువంటి ఈ మంత్రాన్ని ఉమ్, 108 సార్లు చదువుకోవడం. ఓకే. ఇది దీపం అంతా కూడా పెట్టి ఉంటారు కదా, అవును. ఈ పెట్టిన దాని చోట చుట్టూ రౌండ్గా బియ్యపిండితో ఓ ముగ్గులాగా రౌండ్ చక్రంలాగా వేయటం. ఓకే. బియ్యపిండితో ఉమ్, వేసి పెట్టి అప్పుడు దీపారాధన చేయటం. ఉమ్, చేసి ఈ దుమ్ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు అమ్మవారినే ధ్యానిస్తూ చదువుకోవటం. ఓకే. ఇది ఏం పెద్ద కష్టమైన పనేమి కాదు. అవును. అది ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ఉమ్, దానికో సమయం ఉంటుంది. ఉమ్, సాయంకాలము 6 నుంచి 7 గంటల లోపల చేస్తేనే దానికి పుణ్యప్రదం. ఓకే. లేదా మేము ఆ సమయంలో చేయలేకపోయినాం అనుకునేటువంటి వాళ్ళు రాత్రి 9:30 నుంచి 10 లోపల చేయటం. ఓకే. ఈ 2 సమయాల్లో ఎప్పుడు మీరు నిష్టగా మొదటి నాడు ఏదైతే చేస్తున్నారో, మొదటి వారాలు చేస్తున్నారో, ఉమ్, చివరి వరకు అదే సమయాన్ని పాటించటం. ఓకే. చివరి వరకు అంటే ఇట్లా ఎన్నాళ్ళు ఉమ్, అవును. అనేది ఉంటుంది. అవును. 16 శుక్రవారాలు 16 మంగళవారాలు కావాలి. ఓకే. అంటే వారంలో 2 సార్లు, వారానికి 2 సార్లు. ఉమ్, అవి 16 అవుతాయి, ఇవి 16 అవుతాయి. అవును. ఈ 16 మంగళవారాల లోపల 16 శుక్రవారాల లోపల వాళ్ళకే తెలుస్తుంది. ఉమ్, నా దగ్గర రూపాయి లేనివాడు ఈరోజు ఓ 10,000 ఉంది అని వస్తాడు. అవును. అమ్మవారు ఇస్తుంది, ఓకే. నీ కష్టం తీరుస్తుంది. ఉమ్, అమ్మవారు ఏదో ఒక రూపముగా వస్తుంది. ఎస్, అవును. చివరి రోజు చివరి వారం చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, ఎవరైనా ముత్తైదువను పిలిచి ఆమె కాళ్లకు పసుపు పట్టించి ఉమ్, ఆమెకు తాంబూలం ఇవ్వటం. ఓకే. తాంబూలంలో మీ ఇష్టం, చీర పెట్టొచ్చు, రవిక పెట్టొచ్చు, ఉమ్, పళ్ళు పెట్టొచ్చు. ఉమ్, ఏమీ లేకపోతే ఖర్జూర పండు పెట్టి తాంబూలం ఇవ్వచ్చు, పాద నమస్కారం చేసుకోవచ్చు. ఉమ్, ఒక ముత్తైదువకు, ఉమ్, ఒక స్త్రీకి చివరి వారం, ఓకే. చివరి లాస్ట్లో మంగళవారం పడిందా శుక్రవారం పడిందా అనేది చూసుకొని ఓకే.
చివరి వారం ఆమె అమ్మవారుగా భావించి కనకదుర్గాదేవి మా ఇంటికి వచ్చింది అనేటువంటి భావనతో వీళ్ళు పిలవకపోయినా వీళ్ళు చేసినటువంటి భక్తికి మెచ్చుకొని నిజంగానే ఒక ముత్తైదు వస్తుంది. అవును. అది మీకు బంధువా అబంధువా ఆత్మబంధువా ఎవరు తెలియని వాళ్ళ ఎవరో తెలియదు. అవును. ఎవరైనా రావచ్చు, ఏ రూపకంగానైనా రావచ్చు. చివరి వారం ఖచ్చితంగా ముత్తైదో మీ ఇంటికి వస్తుంది. ఓకే. ఇది అమ్మవారి అనుగ్రహం. నేను చెప్తున్నా, అక్షర సత్యమైనటువంటి మాట చెప్తున్నా. మీరు వెతకనక్కర్లేదు, ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఆటోమేటిక్గా ఒక ముత్తైదువ అనుకోకుండా మీరు పిలవకపోయినా మీ బంధువే కావచ్చు, అక్క కావచ్చు, తోడబుట్టింది కావచ్చు, లేదా ఇంకోరు కావచ్చు, ఎవరైనా సరే ఒక ముత్తైదువ ఇంటికి సడన్ గా వస్తుంది. లాస్ట్ వారం ఆ అమ్మవారు ఆ తోసుకొచ్చేస్తుంది. అమ్మవారుగా ఎప్పుడు రాదు, ఏదో ఒక మనిషి రూపంలోనే రావాలి. అలా వచ్చినప్పుడు ఆమెకు ఆ రోజు మన ఇంట్లో స్వీటు ఏదో ఒకటి పెట్టి తాంబూలం ఇచ్చి ఆమెకు తృప్తి చేసి పంపించండి. తప్పకుండా మీ కష్టం తీరకపోతే నన్ను అడగండి, నాది బాధ్యత. గుండెల మీద చేసుకొని చెప్తున్నారు. అసలు అదే చెప్తున్నా నేను, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా జరుగుతుంది, జరగకపోతే నన్ను అడగండి. సో అక్కడితో ఆ పూజ ముగించుకోవచ్చా గురువు గారు? అంతే, 16 రోజులతో అయిపోయింది. అక్కడికి వీళ్ళు మీ కష్టం తీరిపోయింది కదా. అంతే కదా. ఇంకొక కష్టం ఉంటే ఇంకొక కష్టానికి మళ్ళీ మొదలు పెట్టుకో. అంతే. కానీ 10 కష్టాలు ఒకటే చోట తీరాలని అనుకోవద్దు. నీకు బలమైన కష్టం ఏది ఉందో అది తీరడానికి కోరుకో. సో ముఖ్యంగానైతే చాలా చక్కటి పరిహారం చెప్పారు సార్. సో మీరు కరాఖండిగా చెప్పేసారు, ఫలితం రాకపోతే నన్ను అడగండి అని చెప్పేసి. సో అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు చూస్తారని చాలా చక్కగా చెప్తున్నారు. ధన్యవాదాలు. జయోస్తు.